नीलकंठ विहाराय पापपंक निवारिणे शिवदेवस्वरूपाय श्री प्रेमानंद सद्गुरुं ओं ब्रह्मचारी महर्षि सद्गुरु श्री 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 प्रेमानंद स्वामी तपोवनमु आश्रममु संस्थापकुलु सनातन धर्म समाजము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. వైశాఖ పురాణము 11వ అధ్యాయము భాగవత ధర్మాలు. మరలా కిరాతకుడు విప్రోత్తమునిట్లో ప్రశ్నించెను, స్వామి, ఆ శ్రీమన్నారాయణుడు సమస్త జీవరాశులను సృజించుటకు కారణమేమి? ఆ శ్రీహరి వాటిని ఎందుకు సృష్టించెను? వీటి ఉనికి ఎందులకు? నా ఈ సందేహము తీర్చండి అంటూ వేడుకొన్నాడు. అంతటా బ్రాహ్మణోత్తముడిట్లు చెప్పుచున్నాడు, కిరాతక, ఈ సమస్త సృష్టిక్రమమునకు మూలపురుషుడు ఆ శ్రీమన్నారాయణుడే. దీనికి విశ్లేషణము చెబుతున్నాను, వినుము. శ్రీమన్నారాయణుడంటే ఎవరో ముందు గ్రహించాలి. ఆయన్ను గురించి తెలుసుకోవటం అసాధ్యమే. అయినను కొంతవరకు విశ్లేషించి చెప్పుకోవచ్చును. నారము అనగా నీరు అని కూడా అర్థం. శ్రీమన్నారాయణుడు అనగా నీటి యందు నివసించువాడని అర్థం చెప్పుకోవచ్చును. ఈ శ్రీమన్నారాయణుడు తొలుత వటపత్రసాయిగా ఉండేవాడు. అనగా తామరాకు మీద నీటి బొట్టు వలె, అంటే నీటిపై శయనించేవాడని అర్థము. మరి నీరే కదా అన్నింటికీ మూలము. కావున ఆయన నీటికి అధిపతి అయినాడు, అంటే శ్రీమన్నారాయణుడు అయినాడన్నమాట. ఆ వటపత్రం మీద ఉండే నీటి బొట్టు అనగా శ్రీమన్నారాయణుడు ఈ సమస్త సృష్టిని సృజించాడు. ప్రకృతిలో జరిగే పరిణామాల వలన ఆ నీటి బొట్టు నుండి ఒక కమలం ఉద్భవించింది. అంటే ఇక్కడ నీటి బొట్టును నారాయణుడుగాను, అతని నాభి నుండి ఉద్భవించిన కమలమును బ్రహ్మగాను చెప్పుకొనవలెను. కావున ప్రకృతిలో జరుగు పరిణామాల రీత్యా ఈ సృష్టి జరుగుతున్నదని గ్రహించాలి. అలా శ్రీ మహావిష్ణువు వటపత్రంపై విశ్రమించి మేల్కొన్న పిదప తన ఎందున్న లోకాలను మరలా సృజింపవలననే సంకల్పంతో జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అమ్మ పొట్ట రాస్తున్నట్లుగా తన నాభికమలము నుండి బ్రహ్మను సృష్టించెను. అటు పిమ్మట 14 లోకాలను, వాటికి అధిపతులను సృష్టించెను. పిపీలకాది పర్యంతరము గల అనేక జీవరాశులను సృష్టించెను. వాటికి కర్తగా బ్రహ్మను నియమించి తన అనుజ్ఞానుసారము పాలించి సృష్టి చేయమనెను. బ్రహ్మ ఆయన ఆజ్ఞానుసారము సృష్టిని కొనసాగిస్తున్నాడు. ఇక్కడ బ్రహ్మ యొక్క కాలప్రమాణము ఒకంత తెలుసుకుందాము. బ్రహ్మకు 4000 యుగాలు ఒక పగలుగాను, మరొక 4000 యుగాలు ఒక రాత్రిగాను, మొత్తం 8000 యుగాలు ఆయనకు ఒక రోజు అగును. కలియుగము 4,32,000 సంవత్సరాలు, ద్వాపర యుగము 8,64,000 సంవత్సరాలు, త్రేతాయుగము 12,96,000 సంవత్సరములు, కృతయుగము 17,28,000 సంవత్సరములు. ఈ 4 యుగాలు కలిపి మొత్తం 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును. ఇట్టి 4,000 యుగాలు బ్రహ్మకు ఒక పగలు మాత్రమే, అట్లే రాత్రి కూడాను. ఇంకా ఆయన విశ్రమించుటన్నది శ్రీ మహావిష్ణువు యొక్క మాయ వలనే జరుగుచున్నది. మరి బ్రహ్మకు కాల ప్రమాణము పై విధంగా ఉంటే మరి ఆయన సృష్టిస్తున్న జీవరాశి ప్రమాణము అత్యంత స్వల్పంగా ఉంటుంది. మనుష్యకాల ప్రమాణము అనుసరించి మానవుని ఆయుర్దాయువు ఒక 100 సంవత్సరములు మాత్రమే. ఆ స్వల్ప ఆయుర్దాయమును అజ్ఞానుడైన మానవుడు ఇంకను ఘోర పాపకృత్యములు చేసి తగ్గించుకుంటున్నాడు. పుణ్యరహితుడుగా పాపాత్ముడుగా మరణిస్తున్నాడు. ఈ మానవుడు తాను జీవించి ఉండగా చేసిన పాప పుణ్యములను బట్టి మరలా ఆ జీవిని పుట్టించుచు గిట్టించుచున్నాడు. మరి ఆ జీవికి మోక్షం ఎప్పుడు సిద్ధించునో పాపరహితులే మోక్షానికి అర్హులు. అట్టి పాపరహితులైన పుణ్యాత్ములనే వారి వారి కోరికలను అనుసరించి కైలాసమునకు గాని, వైకుంఠమునకు గాని, బ్రహ్మలోకానికి గాని పంపుచుండును. ఈ విధముగా శ్రీ మహావిష్ణువు సృష్టించిన ఈ సమస్త జీవరాశికి బ్రహ్మ అధిపతిగా ఉంటాడు. సమస్త లోకాలు సృష్టి అంతయు శ్రీ మహావిష్ణువు యొక్క ఆధిపత్యములో నున్న సమస్త దేవాది నాయకులు ఆయా లోకాలను అచ్చటి కార్యములను నిర్వర్తించు
నిర్వర్తించుచుందురు. దుష్ట శిక్షణ శిష్టరక్షణే పరమాత్మని ధ్యేయము. కాబట్టి వీరందరూ వారి వారి పరిధిలలో దుష్టులను శిక్షిస్తూ శిష్టులను రక్షిస్తూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు పాపము విపరీతముగా పెరిగిపోయి పుణ్యము అడుగంటిపోతూ ఉంటుంది. అదిగో అట్లాంటి సమయాల్లోనే దుష్టులు దానవులు మున్నగు పాపాత్ముల ప్రాబల్యము ఎక్కువైపోతూ ఉంటుంది. ఈ పాపాత్ములు వరగర్వములచే విర్రవీగిపోతూ పుణ్యాత్ములను హింసిస్తూ ఉంటారు. యజ్ఞయాగాది క్రతువులను నాశనం చేస్తూ ఉంటారు. సాధువులను మంచివారిని శిక్షిస్తూ ఉంటారు. తామే గొప్పయని వారికంటే వేరొక దేవుడు లేడని చెబుతూ నానా హింసలు పెడుతుంటారు. స్త్రీలను చెరబట్టి బలత్కరిస్తారు. దైవభక్తులను దూషించి అవమానపరుస్తూ ఉంటారు. మునీశ్వరుల తపస్సులను భగ్నం చేస్తూ ఉంటారు. నానా బీభత్సములు సృష్టిస్తూ ఉంటారు. రాక్షస ప్రవృత్తితో ఉంటారు. ఇంతటి ఘోర బీభత్స భయానక కఠిన హింసలతో నున్న పాపము పెచ్చరిల్లినప్పుడు భగవంతుడు భూమాత యొక్క బరువును తగ్గించటానికి అవతారములెత్తుతూ దానవులను రాక్షసులను శిక్షిస్తూ ఉంటాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లు దుష్టులను పాపాత్ములను దానవులను సంహరించటానికి భగవంతుడు రకరకాల అవతారాలెత్తుతాడు. భూమికి పాపాత్ముల వల్ల భారము ఎక్కువవుతుంది. ఆ పాపాత్ములిచ్చు ఆ మాంసము రక్తము అకృత్యాలను ఆగడాలను భూమాత జీర్ణించుకోలేదు. అందుకే శ్రీహరి వద్దకు వెళ్ళి భూభారము తగ్గించమని మొరపెట్టుకుంటుంది. కనుకనే భగవంతుడు అవతారాలు ఎత్తుతున్నాడు. ధర్మాన్ని ఇలలో నిలబెట్టడమే ఆయన ధ్యేయము. ధర్మ సంస్థాపనకు ఇప్పుడు సిద్ధంగా ఉంటాడు. తన 14 లోకాలను సురక్షితంగా ఉండేటట్లు చూసుకుంటాడు. కావున సర్వజనులు సదాచార సంపన్నులై భగవద్భక్తులై పుణ్యాత్ములై ఉండాలి. అట్టి వారినే దేవుడు చల్లగా చూస్తాడు. వారికే సకల ఐశ్వర్యములనిచ్చి కాపాడుతుంటాడు. అట్టి పుణ్యపురుషులకే వైకుంఠ ప్రాప్తిని కలగజేస్తాడు. తనతో సమానంగా చూసుకుంటాడు. క్షణభంగరమగు సిరి సంపదలు అశాశ్వతములని ఎరుగుమురా, తెలిసిన వాడే ధన్యుడురా అన్నట్లు ఈ జీవి ఎప్పుడు నశించునో ఎవరు చెప్పజాలరు. ఏవి శాశ్వతములు కావు. శాశ్వతములనుకోవటం ఒక భ్రమ. శాశ్వతములనుకున్నవన్నీ ఒక ప్రకృతి వైపరీత్యముతో నశించిపోగలవు. భార్య పుత్రులు సకల ఐశ్వర్యములు సంపదలు ఐశ్వర్యము అంతా అశాశ్వతమే. ఈ శరీరము నశ్వరమైనది అనగా నశించేది. కావున ఏది శాశ్వతము కాదు. ఒక్క కీర్తి ప్రతిష్టలు దాన ధర్మాలు సకృత్యములు మంచితనము ఇవియే శాశ్వతములుగా నిలిచేవి. జీవుడు మరణించినను ఇవి చిరస్థాయిగా ఉంటాయి. పాపాత్ములుగా జీవించరాదు. పాప కార్యములు చేయుట మానివేయాలి. ఇట్లు చేసిన వారు నీచ జన్మములెత్తుదురు. ఆ నీచ జన్మలలోనే ఈ జీవుడు కొట్టుమిట్లాడుతుంటాడు గాని మోక్షమునకు అర్హత సంపాదించలేడు. కావున సమస్త జీవరాశులు సత్యమార్గముననే నడుచుకొనుచు ధర్మయుక్తంగా ఉంటూ దాన ధర్మాలు మున్నగు సకృత్యములు పుణ్యములు చేస్తూ ఆ శ్రీమన్నారాయణుని సన్నిధికి చేరుటకు ప్రయత్నించాలి. కాబట్టి ఓ కిరాతకుడా, నీవును ఈ సత్యాన్ని గ్రహించి సదా శ్రీమన్నారాయణుని సేవయందే కాలం వెళ్ళబుచ్చుము. ఆ శ్రీహరియందే మనసు లగ్నము చేసి ఉత్తమ భాగవోత్తముడు అనిపించుకో. భగవంతుని సేవించువారే భజనలు చేయువారే భాగవోత్తములని గుర్తించుకో. ఇక వైశాఖ మాస ధర్మములను గురించి వివరిస్తాను విను. వైశాఖ మాసమున సూర్యుడు మేషరాశి అందుండగా ప్రతిరోజు ప్రాతకాలమునే లేచి స్నానపానాదులు ముగించుకొని నిత్య నైమిత్తికాది కర్మములను నిర్వహించి సూర్యుని పూజించి విష్ణు దేవాలయమునకు వెళ్ళి ఆ శ్రీ మహావిష్ణువుని ఆయనకు ప్రియకరమైన తులసి దళములతోనూ పుష్పములతోనూ పూజించాలి. అటు పిమ్మట వైశాఖ మాస ధర్మములైన దానములను చేయవలయను. సద్బ్రాహ్మణునికి కర్పూరముతో రంగరించిన మంచి గంధముతో అతని దేహతాపమును తీర్చాలి. తర్వాత ఆ విప్రునికి గొడుగు కర్ర చెప్పులు విసనకర్రలు పరుపు తలగడ చల్లని మజ్జిగ లేక బెల్లపానకము మంచి పండ్లు మున్నగు గ్రీష్మ తాపమును ఉపశమించు వాటిని దానము చేయాలి. కలిమిగలిగిన వారు ఈ వైశాఖ మాసములో బాటసారుల దాహమును తీర్చుటకై చలివేంద్రాలను పెట్టించాలి. ప్రజల దాహార్తిని తీర్చినచో ఆ శ్రీమన్నారాయణుడు మిగుల సంతృప్తిని చెందుతాడు.
వీలైనచో శాశ్వత పథకములుగా దిగుడు బావులను త్రవ్వించుట, నీడకే మొక్కలను నాటించుట, విశ్రాంతి కొరకు ఉద్యానవనములను ఏర్పాటు చేయుట, చెరువులు నూతులు త్రవ్వించుట మున్నగోగవై చేయవలయను. ఇట్లు చేసిన వారికి ఇహపర సౌఖ్యములు, పుత్ర పౌత్రాభివృద్ధి, విష్ణులోక ప్రాప్తి కలుగును. సకల ఐశ్వర్యములతో తులతూగెదరు, శ్రీహరికి పాత్రులయ్యి సుఖించెదరు. ఇక చేయకూడని ధర్మాలు చెబుతున్నాను వినుము. ఈ వైశాఖ మాసములో నూనెతో తలంటుకొనుట, నువ్వుల పిండి, చద్దన్నము, మునక్కాయలు, ఉలవలు, శనగలు, ఆనపకాయ, వెల్లుల్లిపాయలు, బచ్చలి కూర, వంకాయ మున్నగు నిషిద్ధ వంటల ఆహారములను తినరాదు. ఈ వైశాఖ మాసములో నిషిద్ధ పదార్థములు తిన్నచో వారి వైశాఖ మాస వ్రతము భంగమైనట్లే. అట్టివారు జీవించినంత కాలము నీచముగా బ్రతకవలసి వచ్చును. ఇట్టివారు మరుజన్మలో మృగజన్మనెత్తుదురు. శ్రీహరి కృపాపాత్రులు కాలేక సర్వ దుఃఖములను పొందుదురు. కావున నిషిద్ధ పదార్థములను వాడుట శ్రేయస్కరము కాదు. వైశాఖ మాసములో బహుళ ద్వాదశి నాడు పెరుగన్నము, నీరు నింపిన రాగి చెంబు, దక్షిణలు, పండ్లు, తాంబూలములు బ్రాహ్మణులకు దానమీయవలయను. అట్టి మానవుడు మరణించినను యమదూతలు వారిని బాధింపక సగౌరవముగా వైకుంఠమునకు పంపుదురు. అటు పిమ్మట వైశాఖ మాసమున పితృకర్మలను అనగా తండ్రి తాత ముత్తాతలకు ముఖ్యులైన గతించిన వంశము వారికి పెరుగన్నమును పిండములను పెట్టవలయను. ఇదంతా శాస్త్రోక్త ప్రకారముగా నిర్వహించుట అత్యంత పుణ్యదాయకము. ఇట్లు చేసిన వారు విష్ణుమూర్తికి ఇష్టులై సుఖించెదరు. ఆ శ్రీహరి మిగుల సంతసించును. గొప్పవారు గోదానము చేసినచో ఆ విష్ణుమూర్తియే పుష్పక విమానమును పంపి తన సరసన స్థానము నిచ్చును. వైశాఖ మాస దానము ఇంత మహాత్మ్యము కలిగి ఉన్నవి. కావున ఓ కిరాతక, ఈ వైశాఖ మాస మహాత్మ్యమునకు ఎంతటి శక్తి గలదో గ్రహించితివి గదా. ఈ వైశాఖ మాస ధర్మములను గుర్తెరిగి ప్రవర్తించుము. నీకు ఆ శ్రీహరి సర్వశుభములను వసంగును అని భూషణుడు అనే విప్రోత్తముడు కిరాతకునికి బోధించెనని విద్యాధరుడు శృతకీర్తి మహారాజుకు విన్నవించిన విషయములను నారద మహర్షి అంబరీషునకు విన్నవించెను. వైశాఖ పురాణము 11వ అధ్యాయము సమాప్తము. सहनाववतो सहनौ भुनक्तो सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। विश्वस्वरूपाय नमो तेजस्वरूपिणे प्रेमानंद यतीन्द्राय गुरुदेवाय ते नमः। ओम ब्रह्मचारी महर्षि सद्गुरु श्री 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 प्रेमानंद स्वामी तपोवनमु आश्रममु संस्थापकुलु सनातन धर्म समाजमु व्यवस्थापकुलु ब्रह्मचारी महर्षि सद्गुरु श्री 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 प्रेमानंद स्वामी गुरुदेवुल पादपद्ममुలకు साष्टांग नमस्कारमुलु। వైశాఖ పురాణము 12వ అధ్యాయము దక్షుని చరిత్ర. శృతకీర్తి మహారాజుకు ఇంకనూ సందేహములు తీరక మునిపుంగవుడైన విద్యాధరునిష్లో ప్రశ్నించుచున్నాడు. ఋషిపుంగవ, సూర్యవంశజుడు ఇక్ష్వాకు వంశపు వాడైన హేమాంబరుడు గొప్ప కీర్తిగల మహారాజుగా వెలుగొందాడంటున్నారే. అతను చేయని దానములు కానీ ధర్మ కార్యములు కానీ లేవంటున్నారే. కేవలం ఒక్క జలదానము చేయనందున పైగా పెద్దలను తిరస్కరించినందువలన ఇక్కట్లు పాలాయాడంటున్నారే. గ్రద్ద, కాకి, కుక్క, బల్లి రూపములో నెత్తినాడంటున్నారే. కానీ
హేమాంబరుడు ఎంత సజ్జనులను పూజించకున్నా సత్కార్యములెన్నింటినో చేశాడు గదా, వాటి ఫలితము వృధాగా పోదు కదా. హేమాంబరుడెవ్వరిని దూషించలేదు, పొగడను లేదు కదా. ఎటొచ్చి సజ్జనులను గుర్తించలేకపోయాడు. అయితే ఈ చర్యల వలన పుణ్యము రాదేమో గాని పాపము అంటదు కదా. ఎందుచేతనంటే పాపకృత్యములు చేయలేదు కదా. మరి అతనికి ఈ నీచ జన్మములు వచ్చుటకు కారణమేమి? అతడే దోషములు చేయలేదు కదా. ఎందువలన అతడే నీచ జన్మములను అనుభవింపవలసి వచ్చింది? ఇది ఎలాంటి ధర్మ సూక్ష్మము? అతడు చేసిన సత్కార్యముల వలన ఎలాంటి ఫలమును పొందగలిగాడు? అసలు అతనికి ఆ సకృత్య పుణ్యఫలము వచ్చిందా లేదా ఇత్యాది సందేహములను పీడించుచున్నవి. మీరు సర్వజ్ఞులు, నా సందేహములను నివృత్తి చేయవలసిందని ప్రార్థిస్తున్నానన్నాడు. విద్యాధరుడు శృతకీర్తి మహారాజును అతని సందేహములను పరిశీలించి చిరునవ్వు నవ్వుతూ, రాజా, నీవడిగిన ప్రశ్నలు మిక్కిలి సమంజసముగా ఉన్నవి. అవి కూడా అవశ్యం తెలుసుకోదగిన అంశములే. తప్పక నీ సందేహములను తీర్చెదను, శ్రద్ధగా వినుము అంటూ చెప్పసాగాడు. వటపత్రసాయి అయిన శ్రీమన్నారాయణుడు బ్రహ్మను, దేవాది దేవతలను, అధిపతులను, సర్వలోకాలను సృష్టించిన తర్వాత కోటానుకోట్ల ప్రజలను కూడా సృజించెను. అయితే ఈ ప్రజలకు ఇహలోకము అని పరలోకమని రెండు విధాలైన ధర్మ సూక్తములను నిర్ణయించాడు. జీవుడు భూలోకములో జీవించి ఉన్నంత కాలమును ఇహలోక ధర్మములని, మరణించిన పిమ్మట జీవుడు అనుభవించు వాటిని పరలోక ధర్మాలని రెండుగా విభజించాడు. ఈ లోకమందు అనగా జీవించియున్న ఇహలోకమునందు సర్వజీవులు జీవించుటకు నీరు, ఆహారము మున్నగునవి ప్రకృతి సిద్ధమైన వాటినన్నింటినీ ఇచ్చాడు. జీవుడు రోగాల బారిన పడినప్పుడు తనను తానెట్లు కాపాడుకోనవలెనో ఔషధీయ మొక్కలన్నింటినో సృష్టించాడు. అట్లే పరలోక ధర్మాలను రూపొందించాడు. ధర్మ కార్యాలు, సకృత్యములు, సేవలు, పరోపకారము, భగవన్నామ స్మరణ ఇత్యాది ధర్మాలను నిర్దేశించాడు. సమస్త పురాణము వీటినే వచించుచున్నవి. ఇహలోకములో సంపాదించిన పాప పుణ్యములే పరలోకమునకు మనల్ని నడిపించును. మానవుడు మరణించిన తరువాత వెంటవచ్చునని ఈ పాప పుణ్యములే కాని మోహావేశము బంధువులు కావు. పాపము చేసిన వారు యమకింకరులచే నరలోకమునకు తీసుకొని పోబడుదురు, కఠిన శిక్షణ పాల్చేతురు. దీనికి నిదర్శనముగా పూర్వగాథ అనొక దానిని వినుము. దక్ష చరిత్ర. సజ్జనులను గౌరవించకుండుటయు, ధర్మ మార్గములను అనుసరింపక గర్వముతో మెలుగుట, భగవంతుని నిర్లక్ష్యముపరచుట, మనస్సులో సకృత్యముల తలంపులు లేకుండుట మున్నగు అన్నియు మన కష్ట నష్టములకు కారణములేనని గ్రహింపవలెను. ఏ పాపములు చేయకపోయినా, క్రూర కృత్యములు చేయకపోయినా, ధర్మకార్యములు చేయుటకు విముఖత చూపువారు తప్పక కష్టముల పాలగుదురు. పెద్దలను తృణీకరించుట పాపహేతువే. కావున ఏ పాపములు చేయని వారైనను ఒక్కొక్కప్పుడు పైన చెప్పిన విధముగా నష్టపోతారు. దీనికి నిదర్శనముగా దక్షుని వృత్తాంతమును అందరూ తెలుసుకొనవలసిందే. పూర్వము దక్షుడనే ప్రజాపతి ప్రజాను రంజకముగా పాలిస్తూ అందరి మన్ననలు పొందాడు. ఈతడు సామాన్యుడు కాడు, దేవతాలోకములో అగ్రగణ్యుడు. ఈ దక్షుడు వరప్రభావం వల్ల దేవుళ్లతో సమానముగా గౌరవాది అభిమానాలు అందుకున్నాడు. అయితే ఇతనికి కించితు గర్వముండేది. అందరినీ తన చెప్పు చేతులతో ఉంచుకోగల మహాతపస్సంపన్నుడు. ఈ దక్షునికి 60 మంది కుమార్తెలు. అందరిలోనూ పెద్ద కూతురైన సతీదేవిని సాక్షాత్ పరమేశ్వరుడైన శివునికిచ్చి వివాహం చేశాడు. అంటే శివునికి మామగారన్నమాట. మిగిలిన వారిలో 11 మందిని ధర్మునకు, 13 కశ్యప ప్రజాపతికి, ఇద్దరిని అంగీరస మహర్షికి, మరో 2 కృశాశ్వునకు, 27 చంద్రునికి, 4 అరిష్టనేమికి ఇచ్చి వివాహము చేశాడు. కశ్యప ప్రజాపతి భార్యలైన అదితి, దితి, సురస, అరిష్ట, ఇల, ధనువు, సురభి, వినత, కద్రువ, చేల, తామ్ర, క్రోధవశ, ముని,
అనుబడు ఈ 13 వలన దేవతలు, అసురులు, పన్నగులు, పశుపక్షాదులు, వృక్షములు ఉన్నగు జీవరాశులు జనించాయి. సమస్త చరాచర జగత్తంతయు జీవకోటితో నిండిపోయింది. ఒకనాడు దక్ష ప్రజాపతికి తన కుమార్తెల వైవాహిక జీవితము ఎట్లు ఉన్నదో తెలుసుకోనగోరి ఒక్కొక్క కుమార్తె ఇంటికి పోయి పరీక్షించసాగాడు. అల్లుళ్లతో సహా అతని కుమార్తెలందరూ దక్ష ప్రజాపతిని సగర్వముగా ఆహ్వానించి ఉచిత రీతిని సత్కరించి సాగనంపేవారు. అట్లే దక్ష ప్రజాపతి ఒకనాడు తన పెద్ద కూతురు అయిన సతీదేవి ఇంటికి వెళ్ళాడు. అంటే పెద్దల్లుడైన పరమేశ్వరుని యొక్క కైలాసమునకు వెళ్ళాడన్నమాట. పెద్దల్లుడు సాక్షాత్ పరమేశ్వరుడైన శివుడని తెలుసు. అయితే దక్ష ప్రజాపతి వెళ్ళే సమయానికి అల్లుడైన సాంబశివుడు ప్రమద గణాదులతో కొలువు తీరి ఏదో ముఖ్యమైన విషయమై తీవ్రంగా ఆలోచిస్తూ మామయ్యకు దక్షుని రాకను గమనింపక మర్యాదపూర్వకముగా పలుకరించలేదు. ఉచిత గౌరవమును వశంగానూ లేదు. సర్వదేవతావందనీయుడగు దక్షుడు తన అల్లుడైన శివుడు తన పట్ల వహించిన నిర్లక్ష్యమునకు సిగ్గుపడ్డాడు. అందరి ముందు అవమానింపబడినట్లయింది. తలెత్తుకోలేక పోయాడు. ఆగ్రహించాడు. ఎట్లయినను అల్లుడైన శంకరునికి తగిన గుణపాఠము చెప్పాలనుకున్నాడు. అంతే. ఇంటికి పోయి తానొక మహాయజ్ఞము చేయతలపెట్టినట్లు సర్వదేవతలకు తెలియపరిచాడు. సర్వులను ఆహ్వానించాడు. కానీ దురహంకారముతో పెద్ద అల్లుడైన పరమేశ్వరుని, అతని భార్య సతీదేవిని ఆహ్వానించలేదు. ప్రమదగణాలు, అష్టవసువులు, సమస్త దేవాది దేవుళ్లను ఆహ్వానించాడు. కానీ శివునికి ఆహ్వానం పంపలేదు. దురహంకారముతో ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న దక్షుడు ఏ విధంగానైనా పెద్దల్లుడైన శివుని పరాభవించాలనేదే ఇదంతా చేశాడు. శివుడంటే ఎవరో దక్షునికి తెలిసి రాలేదు. త్రిమూర్తులలో అగ్రగామి శివుడు. త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన శివుడు ఆదిదేవుడు. సర్వం శివమే కదా. సృష్టిస్థిత లయకారకులలో శివుడే కదా సర్వమును లయింపజేస్తున్నాడు. ఆది మధ్యాంతరహితుడైన ఆ ఆదిశంకరుని తెలుసుకోవటం ఎవరి తరము కాదు. ఆ సర్వేశ్వరుడు సర్వాంతర్యామి. అంతటి దేవాదిదేవుడైన సర్వేశ్వరునికే కించపరదలిచాడు దక్షుడు. అల్లుడు తనకు చేసిన అవమానానికి తట్టుకోలేకపోతున్నాడు. నేనంటే ఇంత నిర్లక్ష్యమా? అల్లుడెంత మహోన్నతుడైనను మామనింత చులకన చేయటమా? చూసియు చూడనట్టు నటించటమా? అల్లుడెంత దేవుడైనను ఆ వంటి నిండా భస్మము పూసుకోవటమేమిటి? ఆ చింపిరి జుట్టుతో జడలు కట్టి ఉండే వీడు నన్ను అవమానపరుస్తాడా? తినటానికి సరైన పాత్ర కూడా లేనివాడు, రోత పుట్టే పుర్రెలో భుజించేవాడు, రుద్రభూమిలో పిశాచములతో సహా తిరిగేవాడు, పాములను హారములుగా ధరించువాడు, బక్కచిక్కన ఎద్దును వాహనంగా గలవాడు, కట్టుకుంటానికి సరైన బట్ట కూడా లేక మృగచర్మాన్ని ధరించేవాడు నా అల్లుడు. ఇలాంటి వానిగా నేను నా కూతురిని పెళ్లి చేసి తిని, ఆహా ఎంత తప్పు చేసి తిని, సమస్త లోకాలను ఆధీనములో ఉంచుకున్న అతనెక్కడా నేనెక్కడా? ఏమీ లేని వానికింత గర్వమా? అల్లుడు చేసిన అవమానానికి ప్రతీకారం తీసుకొనకుందున కుల గోత్రాలు లేవు, వంశ ప్రతిష్ట లేదు. పిశాచాలు, దయ్యాలు, భూతాలు ఈతని స్నేహితులు. శ్మశానములో శయనించు వానికి సమాజమెట్లు తెలియను. శంకారావము చేస్తూ సమస్తాన్ని భయపెట్టువాడు, డమరుకమును వాయిస్తూ డప్పులు కొట్టి జీవించేవాడా నా అల్లుడు. ఆ సన్యాసి రూపాన్ని తలుచుకుంటేనే ఏవగింపు కలుగుతోంది. ఈ భూతనాథుడు నాకు అల్లుడా? ఇంతటి అపవిత్రునిగా నా కూతురైన సతీదేవిని ఇచ్చినది. అతనితో పాటు ఆమెయు అపవిత్రాలే కదా. ఈ నీచ నికృష్ట దరిద్రుడు నా కల్లుడగుటకు ఆ బ్రహ్మమానస పుత్రుడు కలహభోజనుడగు నారదుడే కదా కారణము. ఆ నారదుని మాయ మాటలకు లొంగి కదా నా కూతుర్ని ఈ బైరాగికిచ్చి పెళ్లి చేసి తిని. చీచి, వీడు నా కల్లుడా అని చెప్పుకున్నటలో సిగ్గుగా ఉన్నది.
దాని కర్మ అట్లా రాసి ఉంటే ఎవరేమి చేయగలరులే. ఇలాంటి వాడికి నేను ఆ కూతురిని ఇచ్చి ఘనంగా పెళ్లి చేసి తినా. ఆహా, ఎంత తప్పు చేసి తినో కదా అని పరిపరి విధాల మానసిక వెదనొందాడు. శంకరుడు ఇదంతా గ్రహించాడు, మౌనముద్ర దాల్చాడు. దక్షుడు తన మహాయజ్ఞానికి ఆహ్వానించిన గరుడు, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషాది గణంబులు, మహారుషులు, దేవతలు ఆహ్వానింప పంపిన వారందరూ బారులు తీరి దక్ష ప్రజాపతి యజ్ఞ ప్రదేశానికి వెళ్ళసాగారు. అత్యంత హట్టహాసముగా జరగబో యజ్ఞానికి సర్వులు బయలుదేరారు. ఆకాశ మార్గాన సతీ సమేతంగా వెళ్తున్న వారందరినీ కైలాసములోనున్న పార్వతీదేవి చూచింది. ఏమిటిది, ఈ కోలాహలమేమిటి? వీరంతా భార్య పిల్లలతో ఎక్కడికి వెళుతున్నారు? మాకే తెలియని విషయమేమంటూ ఉంటుంది అనుకొని ఒక చిలికత్తెను పిలిచి విషయమేమిటో తెలుసుకొని రమ్మన్నది. తన తండ్రి అయిన దక్షుడు ఒక మహాయజ్ఞము చేయబోతున్నాడని, దానికే వారందరూ బయలుదేరి వెళుతున్నారని చెలికత్తె ద్వారా విన్న సతీదేవి ఒకంత నిశ్చేష్టురాలయ్యింది. ఏమిటి, మా తండ్రి గారు యజ్ఞం చేయతల పెట్టిదిరా? మాట వరుసకైనను మాతో అనలేదే, మాకు ఆహ్వానాలు రాలేదేమి, మరిచిపోయారా ఏమిటి అనుకుంటూ తర్జన భర్జన పడసాగింది. అందరితో పాటు తనను తన పతిదేవుడైన శంకరుని పిలవనందుకు లోలోన కుమిలిపోయింది. అయినను దక్షుడు ఆమెకు తండ్రి కదా, తండ్రి తప్పులు తనయ తలయంచున యజ్ఞ హడావిడిలో ఆహ్వానాలు పంపటం మరిచిపోయారేమోనని సర్ది చెప్పుకుంది. ఎట్లయినను ఆడవారికి పుట్టింటిపై మమకారము ఎక్కువ కదా, తాను కూడా తండ్రి చేస్తున్న యజ్ఞాన్ని వీక్షించాలనే నిర్ణయానికి వచ్చింది. వెంటనే తన పతి వద్దకు వెళ్ళింది. నాత, నా తండ్రి మహాయజ్ఞము చేయదలిచారంట. ఎందుచేతనో కానీ మనకు ఆహ్వానం పంపడం మరిచిపోయి ఉంటారు. హడావిడిలో ఆహ్వానం పంపకపోయినను కన్న తండ్రి చేస్తున్న యాగాన్ని చూచుటకు అనుమతెందుకు స్వామి? కావున నేను నా పుట్టింటికి పోవుటకు అనుజ్ఞ ఇవ్వవలసిందని వేడుకుంటున్నాను అంది. అంతటా శంకరుడు ప్రియసకి కన్న కూతుర్ని అల్లుడికి అప్పడజెప్పడంతోనే ఆ బంధం తెగిపోతుంది. నీకు ఇక పతితోడేదే లోకం, పిలువని పేరంటమునకు పోరాదని కదా పెద్దలు చెబుతుంటారు. నా మాట విను, నీవు పోయినచో అవమానాలకు గురయ్యదవు. కావున నా మాట విని ఆ తలంపు విరమించుకో అన్నాడు సర్వేశ్వరుడు. అయినను సతీదేవి తను పట్టిన పట్టు వీడలేదు. సరికదా, భర్తను దెప్పిపడవటం మొదలుపెట్టింది. భార్య పుట్టింటికి వెళ్ళడం భర్తలకు ఇష్టం ఉండదు. ఏం, మా నాన్నగారు యజ్ఞం చేస్తుంటే నేను వెళ్ళి చూడకూడదా? నాకు అర్హత లేదా? అమ్మా నాన్నలు చేసే శుభకార్యానికి కూడా ఆహ్వానం కావాలా? ఏదో పని ఒత్తిడి వలన మరిచిపోయి ఉంటారు. అంత మాత్రం చేత నేను వెళ్ళకపోతే కన్న కూతురు రాలేదని అందరూ అటు తరువాత దెప్పి పొడుస్తుంటారు. కావున నాదా, నా యందు దయ ఉంచి మీ మామగారు తలపెట్టిన యజ్ఞాన్ని చూడటానికి ఆయన కన్న కూతురికి అనుజ్ఞ ఇవ్వండి స్వామి అంటూ పలు విధాలుగా ప్రాధేయపడింది. పార్వతి సఖి, నిన్ను పంపించటానికి నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే మాట వరుసకైనా జ్యేష్ఠురాలివైనా నీతో చెప్పలేదు అని మదనపడుతున్నాను. సతీదేవి, మరొక్క మారు ఆలోచించు. పిలువని పేరంటమునకు పోరాదు. నీవు అవమానములను ఎదుర్కొంటావు. నాకెందుకో చెడు గోరుచున్నది. కావున నీ మూర్ఖత్వపు పట్టుదల వదిలి నీ ప్రయత్నాన్ని విరమించుకో. నువ్వు అసలే అభిమానవంతురాలవి. అక్కడ జరగకూడనిదేదైనా జరిగి నిన్ను నన్ను దూషించినతో తట్టుకొనలేవు. అభిమానవంతురాలైన ఆడది దేన్నైనా సహిస్తుందేమో కానీ తన భర్తను దూషించినచో సహించలేదు. తన మాట విని నా మాట విని నీ ప్రయత్నాన్ని విరమించుకో అని పరి విధాలుగా నచ్చజెప్ప చూశాడు. అయినను సతీదేవి తన పట్టును విడవలేదు. తండ్రి తలపెట్టిన యజ్ఞానికి వెళ్ళటానికే నిశ్చయించుకుంది. చేసేది లేక శివుడు, సరే నీ ఇష్టం, కానున్నది కాక మానదు కదా, అంతా విధిరాత అంటూ అయిష్టంగానే తలూపాడు. సతీదేవి పరమానంద భరితురాలై ఒంటరిగా పుట్టింటికి బయలుదేరింది. సందీశ్వరుడు ప్రమదగణాలు అయిష్టంగానే అమ్మవారిని ఆమె పుట్టింటికి పంపారు. సంతోషముతో పుట్టింట అడుగుపెట్టిన సతీదేవిని పలకరించేవారే లేరు. ఆమెను చూచిన తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, మరదలు కానీ ఎవ్వరూ పలకరించలేదు. చివరికి దాసదాసీ జనము, సేవకులు కూడా
మాట వరుసకైనను పలకరించలేదు. సతీదేవి ఈ పరిణామాన్ని చూసి సిగ్గుపడింది, చిన్నబుచ్చుకుంది. తన భర్త చెప్పినది అక్షరాల నిజమని గ్రహించింది. యజ్ఞశాలలో ఉన్న తన తండ్రి వద్దకు వెళ్ళింది. దక్షుడు ఆమెను చూసి కూడా పలకరించలేదు. సరికదా తృణీకార భావంతో చూశాడు. యజ్ఞవాటిక వద్ద అందరి ముందు నిలిచినను ఎవ్వరూ పలకరించలేదు. కావాలని తల్లికి ఎదురుపడిన ఆమె కూడా కూతుర్ని పలకరించలేదు. అవమానాన్ని భరించలేకపోయింది. తన తండ్రి వద్దకు వెళ్ళి, నాన్న, నేను నీ జ్యేష్ఠ పుత్రిక సతీదేవిని వచ్చాను నాన్న, పలకరించండి నాన్న, ఈ అవమానాన్ని భరించలేకున్నాను తండ్రి. అమ్మా, నీవైనా చెప్పవమ్మా, మాట్లాడమనమ్మా, నా భర్తను కాదని వచ్చినందుకు తగిన శాస్త్రే జరుగుతోందమ్మా. నాన్న, నేనేం చేశాను నాన్న? నేనే చేసిన తప్పేమిటి? ఆదిదేవుడైన ఆదిశంకరుని చేసుకోవటమేనా చేసిన తప్ప? ఒకవేళ మా ఆయనకు నీకు పట్టింపులు ఉంటే నేను శిక్షింపబడుట ఏమిటి తండ్రి? మామ అల్లుళ్ళు పంతాలు మధ్యన నా బ్రతుకిలా నలిగిపోవలసిందేనా? కన్న తల్లి తండ్రులే కాదంటే నేనెక్కడకు పోగలదానను అంటూ బోరున దుఃఖించసాగింది. అంతటా దక్షుడు, చీ దుర్తురాల, పిలువని పేరంటమునకు వచ్చితవి చాలక ఇంకా మాట్లాడుతున్నావా? నాన్న నాన్న అంటూ పిలిచే మీ నాన్న మీద నీ కిసుమంతైన గౌరవం ఉందా? ఆనాడు నీ భర్త నన్ను అవమానించినప్పుడు ఏమైంది నీ పితృవాత్సల్యము? తగుదునమ్మా అంటూ వచ్చావు. ఏనాడైనా నీ తల్లిదండ్రులు మాట విన్నావా? శ్మశానవాసి భస్మాంగదారి భిక్షమెత్తుకునేవాడిని కట్టుకొని నీవేం సుఖపడగలవన్నా మా మాట విన్నావా? భిక్షగాడినెలా పెళ్లి చేసుకుంటావమ్మా అంటే మా మాట విన్నావా? మేం మీకు ఆహ్వానం పంపామా? ఎందుకు వచ్చావు? చేసిన తప్పు చేసి ఏమీ తెలియని దాని వలె వచ్చి వదులుతున్నావా? చీపో, నీ మాట వినవలసిన అవసరం ఇక్కడ ఎవరికీ లేదు. కాటి కాపరిని, కపాలంలో కబలాన్ని భుజించువాడిని, చింపిరి జుట్టుతో దిగంబరగా నుండు స్వామిని పెళ్లి చేసుకున్నావు. ఏం సుఖపడతావు మని? ఎముకలు, పుర్రెలు, మృగ చర్మాలు, తల వెంట్రుకలు, శ్మశాన బూడిద తప్ప ఏముందా అతని దగ్గర? నిత్యము మౌనముద్రములో ఉండటము తప్ప ఒక ఉలుక పలక. అంతటి నీచ నికృష్టుడు నన్ను అవమానపరచడమా? చీ వెళ్ళు మని హీనంగా తృణీకరించి హోమములో సమస్త దేవతలకు ఆహుతినివ్వసాగాడు. అందరికీ ఆహుతి లిచ్చాడు గాని ప్రమదార్హత కలిగిన రుద్రాహుతి మాత్రం ఇవ్వలేదు. తన భర్తను అవమానపరచడం సతీదేవి సహించలేకపోయింది. మిక్కిలి దుఃఖాతిశయంతో తన తండ్రి అయిన దక్షునితో ఇట్లన్నది, తండ్రి, నీవు నాకన్నా తండ్రివి కావున నన్నెంత దూషించిననో భరించాను. నా ముందే నా భర్తను తూలనాడుతున్నావు. ఇది సహించరానిది. ఈ చరాచర సమస్త జీవకోటికి జీవనాధారుడును, సృష్టిస్థితి లయకారకులలో లయకారకుడు, పరమాత్మ స్వరూపుడును, ఆదిదేవుడును అయిన నా ఆదిశంకరుని అవమానించుచున్నావు. సమస్త యజ్ఞ యాగాదులలో, క్రతువులలోను, పూజా పునస్కారాలలోనూ ప్రథమార్హత కలిగిన నా నాథునికే హవిష్యును ఇవ్వలేదు. ఇది క్షమార్హము కాదు. నీకిది తగదని చెప్పే పెద్దలే లేరా? నీకే హితబోధలు చెప్పే పెద్దవారు లేని ఈ సభాస్థలి ఉంటే ఏమిటి, ఊడితే ఏమిటి అని పలికింది. ఆ యజ్ఞవాటికలోనున్న వారంతా ఆమె మాటలను విని నవ్వారు, అవహేళన చేశారు, అవమానించారు. అంతటా దక్షుడు కన్నుమిన్నుగానని గర్వముతో వచ్చి, భ్రష్టురాల, తల్లిదండ్రుల మాటే వినని నీవా నాకు చెప్పేది? కులం గోత్రం లేని వాడిని కట్టుకున్నావు. తినటానికి తిండి లేక భిక్షమెత్తుకునే భిక్షగాడిని చేసుకున్నావు. కొంప గూడు లేని కటిక దరిద్రుని కట్టుకున్నావు. అనుభవించు అంటూ శంకరుని దుయ్యబట్టాడు. సతీదేవి సహించలేకపోయింది. నాన్న, నాకు తగిన శాస్త్రే జరిగింది. నా భర్తను కాదని వచ్చినందుకు నాకిట్లు జరగవలసిందే. హే దేవా, నాకింక గతి ఏమిటి? తల్లిదండ్రులు తృణీకరించిన భర్తను కాదన్నను నేను ఏం మొహం పెట్టుకొని మరలా భర్త దగ్గరకు పోగలదానను? ముందు నొయ్యి వెనక గొయ్యి మాదిరిగా తయారైనది నా పరిస్థితి. ఓరి భగవంతుడా, నాకింక మరణమే శరణ్యము. మరణించటం తప్ప నాకింక వేరే దారేది అంటూ తన కాలి కొన గోటితో నేల మీద గట్టిగా గీసింది. అంతే, హోమగుండం నుండి అగ్నిజ్వాలలు
మింటికెగసి పోసాగాయి. అంతటా సతీదేవి, ఓ అగ్నిదేవా, నన్ను నేను ఆత్మత్యాగము చేసుకుంటున్నాను, నన్ను నీలో ఇముడ్చుకో. భర్త మాటను తల్లిదండ్రుల మాటను వినని వారికి, పిలువని పేరంటమునకు పోయిన వారికి ఇదే గతి పట్టగలదు, దానికి నా జీవితమే నిదర్శనమవగలదు అంటూ సభాసదులందరూ చూచుచుండగా చటుక్కున అగ్నిగుండంలో పడి ఆహుతి అయిపోయింది. అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఆహాకారాలు మిన్నుముట్టాయి. యజ్ఞవాటికలో గందరగోళం చెలరేగింది. ఈ హఠాత్ పరిణామానికి దక్షుడు నివ్వెరపోయాడు. పార్వతి వెంట తరలివచ్చిన ప్రమాద గణాది నాదులంతా పరుగున కైలాసమునకు పోయి సమాచారమునంతటిని మౌనముద్రలో ఉన్న సాంబశివునికి విన్నవించారు. సతీదేవి మరణవార్త విన్న శంకరుడు ప్రళయకాల రుద్ధుడయ్యాడు. కోపోద్రేకముతో పళ్ళు పటపట కొరికాడు. తన మహోగ్రకోపాన్ని అణుచుకోలేకపోయాడు. వెంటనే పిచ్చివాని వలె స్మరిస్తూ తన జూటము నుండి ఒక జటను ఊడబెరికి బల్లున నేలపై వేసి కొట్టాడు. అంతే, వెనువెంటనే అచ్చటి నుంచి మహాభయంకరకురుడు, శక్తివంతుడు, బీభత్స్వరూపుడు, మిక్కిలి ప్రకాశముతో వెలుగొందువాడగు వీరభద్రుడు జనించాడు. ఆ వీరభద్రుడు సాంబశివునికి నమస్కరించి, దేవాదిదేవ, మహాదేవ, నన్నెందుకు పుట్టించితివి? మీకేం కావాలి? నేనేం చేయాలి? సెలవియండి. అదెంతటి మహోన్నత కార్యమైన నీ అనుజ్ఞచే నెరవేర్చగలను. మీ ఆజ్ఞ అంటూ శిరసు వంచి నమస్కరిస్తూ వినయంగా నిలబడ్డాడు. వీరభద్ర, వెళ్ళు. దక్షుడు చేసిన అవమానము భరింపజాలక నా ప్రియసఖి సతీదేవి ఆత్మత్యాగము చేసుకున్నది. దానికి దక్షుడే కారణముగాన నీవా దక్షవాటికను సర్వనాశనము చెయ్యి. కనిపించిన వారినందరినీ కనికరము లేక కబలించు. దక్షుని మట్టుబెట్టు పో అంటూ ఆజ్ఞాపించాడు. వీరభద్రుడు రౌద్రాకారముతో భూత ప్రేత పిశాచములతోనూ ప్రమద గణాధిపతులను వెంటబెట్టుకొని దక్షుని యజ్ఞవాటికను చేరి అక్కడున్న వారిని అందరినీ మట్టుబెట్టాడు. యజ్ఞాన్ని పాడు చేశాడు. నానా బీభత్సము కొనసాగించాడు. కనిపించిన వారినందరినీ తన కాళ్లతో తొక్కిపారేశాడు. సతీదేవిని తులనాడిన వారిని అందరినీ అవమానించిన వారిని అంతమొందించాడు. మధించిన మహర్షులను మట్టుపెట్టాడు. వీరభద్రుడు చేస్తున్న ఈ బీభత్సవాన్ని చూసి అక్కడున్న వారందరూ భయభ్రాంతులై పారిపోయారు. యజ్ఞవాటికంతా శ్మశానవాటిగా మారిపోయింది. ఎక్కడ చూసినను మృతకలేబరములు, నేలపై రుధిరధారలు కారసాగాయి. వీరభద్రుణ్ణి నిలవరింపజేయలాక అతని ప్రకాశమునకు కన్నులు మిరుగుట్లు గొల్పుచుండగా దక్షుడు మున్నగు వారంతా నిశ్చేష్టులై చూడసాగారు. అయితే దక్షుడు మిక్కిలి వరప్రసాది కావటం చేత వీరభద్రుడు అతనిని ఏమీ చేయలేకపోయాడు, చంపలేకపోయాడు. ఇంతలో హుటాహుటిన పరమేశ్వరుడు అక్కడకు వచ్చి తన త్రిశూలముతో దక్షుని తలను నరికివేశాడు. వీరభద్రునికి తోడు ప్రళయకాల రుద్రుడైన శివుడు కూడా తోడవడంతో ఆ ప్రదేశమంతా యుద్ధభూమిగా మారిపోయింది. దక్షుని యజ్ఞవాటికను సర్వనాశనము చేసి శాంతించిన సర్వేశ్వరుడు, వీరభద్రుడు కైలాసమునకు పోయారు. వారి బారి నుండి తప్పించుకున్న వారందరూ మరలా గుమిగూడి బ్రహ్మదేవుని వద్దకు పోయి జరిగిన వృత్తాంతమంతా విన్నవించారు. తమను కాపాడమని వేడుకున్నారు. వారినందరినీ అనునయించి అందరినీ వెంటబెట్టుకొని బ్రహ్మదేవుడు కైలాసమునకు పోయి శంకరుని పరిపరి విధములుగా పొగిడాడు. మరి శంకరుడు బోలాశంకరుడు కదా. చివరకు శంకరుడు శాంతించాడు. బ్రహ్మాది దేవతలందరూ శివుని వెంటబెట్టుకొని దక్షవాటికకు వచ్చారు. చచ్చిపడి ఉన్న దక్షుని ముఖమును చూచిన శివుడు మరలా కోపోద్రిక్తుడు అవసాగాడు. అంతటా బ్రహ్మ, సర్వేశ్వర శాంతించు, అతడెవరో కాదు, నీకు కన్యనిచ్చి దానం చేసిన దక్ష ప్రజాపతి. పిల్లనిచ్చి కాళ్ళు కడిగిన వానిని పరమాత్ముడంటారు. కావున శాంతించుము అంటూ ఓదార్పు మాటలు చెప్పాడు. బోలాశంకరుడు ఉప్పొంగిపోయి చచ్చిపడి ఉన్న వారందరినీ బ్రతికించాడు. దక్షుని ముఖమును చూడనొల్లని శివుడు అక్కడే పడి ఉన్న మేకతొలకొనొక దానిని తెచ్చి దక్షుని మొండెమునకు అతికించి బ్రతికేలాగున చేశాడు. మరలా అందరినీ యథారూపమును నకు మార్చివేశాడు. బ్రహ్మదేవుని కోరికపై అందరినీ బ్రతికించాడు. దక్షుడు యథావిధముగా యాగమును సంపూర్తిగా గావించాడు. ఎవరికి వారు తమ నిజ నివాసములకు వెళ్ళిరి.
కానీ శివుడు తన ప్రియసఖి అయిన సతీదేవిని కోల్పోయిన విచారమును వియోగమును భరించలేక బ్రహ్మచర్య వ్రతమాచరించి హిమాలయ పర్వత ప్రాంతమునకు పోయి తపస్సు చేయుట మొదలుపెట్టాడు. సతీదేవి దక్షవాటిక యందు యజ్ఞగుండంలో పడి ప్రాణత్యాగము చేసిన తరువాత తారకాసురుడను రాక్షసుడు బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై తారకాసుర, నీ ఘోర తపస్సునకు మెచ్చితిని, నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. అంతటా తారకాసురుడు, ఓ సృష్టికర్త విధాత, దేవదానవుల వల్లనూ నరులు వానరుల వల్లనూ క్రూర మృగములు విషజంతువుల వల్లనూ ఎలాంటి ఆయుధముల వల్లనూ నాకు మరణము లేకుండునట్లు వరమీయమని అడిగెను. అంతటా బ్రహ్మదేవుడు, సరే, ఈశ్వర తనయుని వల్ల తప్ప మరెవరి వల్లనూ నీకు మరణము రాదని వరమిచ్చాడు. శివునికి భార్య లేదు కదా, ఆమె యజ్ఞగుండంలో పడి ప్రాణత్యాగము చేసుకున్నది కదా, తన ప్రియసఖి సతీదేవి మరణించినందువల్లనే కదా ఈశ్వరుడు ఒంటరిగా తపస్సుకు పోయినాడు. అతనికి సంతానము లేదు. భార్య ఆత్మత్యాగము చేసినందువల్లనే సంతాన ప్రాప్తి కూడా ఇక ముందు కలుగదు. భార్య లేని వాడికి సంతాన ప్రసక్తి ఏమిటి అనుకుంటూ తారకాసురుడు బ్రహ్మ ఇచ్చిన వరగర్వముతో తన ఇష్టానుసారము ప్రవర్తించసాగాడు. అసలే కోతి, ఆపై మందు తాగిందన్న చందాన అసలే రాక్షసుడు, పైగా వరమొకటి. మరి అతని ప్రవర్తన ఇంకెట్లుండును? తారకాసురుడు బ్రహ్మ ఇచ్చిన వరగర్వముతో మితిమీరి ప్రవర్తించుచు ముల్లోకాలను ముప్పుతిప్పులు పెట్టసాగాడు. దేవతలను దిక్పాలకులను కనిపించిన వారందరినీ పలు హింసలకు గురి చేస్తూ బాధించసాగాడు. అందరినీ తన సేవకులుగా చేసుకున్నాడు. ఈతని దాటికి త్రిలోకాలు తల్లడిల్లాయి. నానాటికి తారకాసురుడు పెట్టే బాధల వల్ల మహర్షులు దేవతలు మున్నగు వారంతా కుంగి కృషించిపోసాగారు. చివరకు వీరంతా సత్యలోకమందు ఉన్న బ్రహ్మదేవుని వద్దకు పోయి తమ గోడును వెళ్ళబోసుకున్నారు. బ్రహ్మదేవుడు వారు చెప్పినదంతా విని ఇట్లన్నాడు, దేవాది దేవతలారా, మహర్షులారా, తారకాసురుడు నా గురించి ఘోర తపస్సు చేశాడు. వాని తపస్సుకు మెచ్చి నేను ఒక్క శివకుమారుని వల్ల తప్ప మిగిలిన చరాచర జీవరాశిసే మరణము లేకుండా వరమిచ్చి తిని, కనుక అతనిని జంతువులు గాని ఆయుధములు గాని ఎవ్వరునూ వానిని చంపలేరు. ఒక్క ఈశ్వర తనయుడే వానిని వధించగలడు. శివునికి సంతాన ప్రసక్తి లేకపోవుటచే తారకాసురుడు వరగర్వముతో మితిమీరుచున్నాడు. అతని ఆగడాలకు అంతులేదని గ్రహించాను. శంకరునిక భార్య లేదు, మరి పిల్లలెట్లు కలుగుదురు అనే సందేహాన్ని వదలండి. ఆ శంకను వీడండి. ఎందుకంటే శంకరునికి ప్రియసఖి అయిన సతీదేవి యజ్ఞగుండంలో పడి మరణించిన తరువాత ఆమె మరలా పార్వతి అంటే హిమవత్ పర్వతరాజ కుమార్తెగా జన్మించింది. యౌవనవతి అయి బహు సుందరాంగిలాగా ప్రకాశిస్తున్నది. శివుడు తపస్సు చేసుకుంటున్నాడు. మీరు చేయవలసినదల్లా వారిద్దరికీ ఎట్లాగైనా సంబంధమును నెరపి పెళ్లి చేసుకునేటట్లు ప్రేరేపించటమే. ఏమంటారు అన్నాడు బ్రహ్మదేవుడు. ఓ బ్రహ్మదేవా, ఇది సాధ్యమేనా? తీవ్ర తపస్సమాధిలోనున్న శివునితో పరాచికముల భస్మమైపోగలము. ఒకవేళ ఆయనకు కోపమొచ్చి తన తపస్సును ఆటంకపరిచిన వారెవరిని మూడో కన్ను తెరిచాడో అంతే, మనం అందరము మసైపోవట ఖాయము. కావున ఇది జరగని పని దేవా అన్నారు. అంతటా బ్రహ్మదేవుడు వారిని వారించి, భయపడకండి, దీనికొక చక్కని ఉపాయమున్నది. ఎట్లయిననో వారిద్దరికీ వివాహం జరిగే ఉపాయం చెప్తాను వినండి అంటూ నారద దేవేంద్రులను మన్మధుని రప్పించి, నారద, లోక కళ్యాణార్థము నువ్వొక ఘన కార్యము చెయ్యాలి. శివుడు హిమవత్ పర్వత శిఖరముపై తపస్సు చేసుకుంటున్నాడు. అతని ప్రియసఖి అయిన సతీదేవి పార్వతి అను పేర హిమవంతుని కుమార్తెగా మరలా జన్మించింది. అక్కడే ఉన్నది. నీవా హిమవంతుని వద్దకు పోయి ఈ సమస్త వృత్తాంతమును అతనికి ఎరింగించి, శంకరుని భార్య ఈ పార్వతి అని చెప్పి అతనికి ఎట్లయినా ఒప్పించి పార్వతిని తపస్సమాధిలోనున్న శివునికి ఉపచారములు చేయుటకై వియోగించున్నట్లు చేయుము అని చెప్పి నారదుని హిమవంతుని కడకు పంపించెను. పిమ్మట బ్రహ్మదేవుడు మన్మధుని పిలిచి, ఓ మన్మద, నీవు నీ భార్య అయిన రతీదేవిని నీ ప్రియ సకుడగు వసంతుని వెంట పెట్టుకొని హిమాలయ శిఖరముపై తపస్సు చేసుకుంటున్న శంకరునికి, అతనుకు శుశ్రూషలు చేయుచున్న పార్వతీపై
మోహము కలుగునట్లు నీ మన్మద పుష్పబాణములను ప్రయోగించి వారిరువురు ప్రేమసాగరంలో మునిగిపోయేటట్లు చేయుము. పిమ్మట వారిద్దరూ పెళ్లి చేసుకుంటారు. అట్లే వారికి పుట్టబోయే బిడ్డ వలన తారకాసురునికి మరణము సంభవించగలదు. లోకములన్నీ శాంతి నొందును. నారద, మన్మధులైన మీరిద్దరూ ఎట్లాగైనా ఈ కార్యమును సాధించ తీరవలసిందే అని ఆజ్ఞాపించాడు. మన్మధుడు మనస్సునందు భయపడుతూనే సరేనని ఒప్పుకున్నాడు. బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారము మన్మధుడు రతీదేవితోనూ తన ప్రియశకుడైన వసంతునితోనూ బయలుదేరి శంకరుడు తపస్సు చేసుకుంటున్న హిమవత్ పర్వత ప్రాంతానికి చేరుకున్నాడు. వీరి రాక వలన ప్రదేశమంతా చక్కటి వాతావరణమును సంతరించుకున్నది. పచ్చని సుగంధ పరిమళాలు వెదజల్లే చెట్లు చేమలతోనూ పచ్చని పచ్చిక బయళ్లతోనూ అందమైన నీటి సరస్సులతోనూ మనసునందు కామ ప్రేరణ కలిగించు కమ్మని కోయిల గీత రావములతోనూ పచ్చని ఫల వృక్షములతోనూ నిర్మానుష్యంగానున్న సుందర ప్రదేశము కన్నులకు కనువిందు చేయుచున్నట్లు మారిపోయింది. వసంతకాలమందు చెట్లు చిగిర్చి పువ్వులు పూయినట్లు చక్కని అందమైన సువాసనలు వెదజల్లి బంతి, చేమంతి, మల్లె, కనకాంబరము, సంపెంగ, జాజి, విరజాజి మున్నగు పుష్పజాతులతో మనోహరంగా మారిపోయింది. దీనికి తోడు మొగలి పూల వాసన మత్తెక్కించుతూ మరులు గొల్పు సాగింది. మత్తెక్కిస్తున్న అందమైన పూల వాసనలను వెదల్లుతున్న మనోహరమగు మానసికోల్లాసమునకు కలిగించు ఆ సుందర ప్రదేశమును చూసిన వారెవరైనా మరలు గొనక మానరు. మరి ఆ మన్మధుడ మజాక, మన్మధుడు తరచుకుంటే మరులు గొనని మానవులుంటారా? ఉండరు. మన్మధుని ఈ కార్యమునకు ప్రేరేపించటంలో ఆంతర్యము అదే. ప్రకృతి రమణీయత అంతను అక్కడికి నిక్షిప్తం చేశాడు. ఒకనాడు తనకు పరిచారములు చేయుచున్న పార్వతితో శంకరుడు ఏదో మాట్లాడుచుండగా అదను చూసిన మన్మధుడు చెట్టుచాటు నుండి శంకరునిపై తన మన్మథ బాణము వదిలేను. వెంటనే శంకరుని శరీరములో జలధరింపు మొదలయ్యింది. పార్వతిపై ప్రేమ ప్రారంభమయ్యింది. ఆమెపై తీవ్ర వ్యామోహము జనించసాగింది. అంతే. ఏమిది? సర్వసంగ పరిత్యాగిని విరాగి అయిన నాకు కామం ప్రకోపించుట ఏమిటి? తపస్సు చేసుకుంటున్న నా మనస్సు చలించకూడదే? మరేమిటి ఇది? శరీరమంతా కామముతో జలధరింపుపోతుంది అనుకుంటూ ఒక్క మారు పరిశీలనగా చుట్టూ చూశాడు. సర్వాంతర్యామి అయిన సర్వేశ్వరునికి తెలియనిదేముంటుంది? అట్లా పరికించి చూడగా చెట్టుచాటున బిక్కుమంటూ బిత్తర చూపులు చూస్తున్న మన్మధుడు కనిపించాడు. అంతే. పార్వతిని పొమ్మని చెప్పి తీవ్ర స్వరముతో మన్మథ ఇటురా అంటూ తన త్రినేత్రమును తెరిచాడు. ఇంకేముంది? త్రినేత్రము నుండి జనించిన అగ్నిజ్వాలలకు మన్మధుడు ఆహుతి అయిపోయాడు. మన్మధుడు భస్మమైపోయాడు. మన్మధుని భార్య అయిన రతీదేవి ఆ భస్మముపై పడి బోరున విలపింపసాగింది. అయ్యో, తామొకటి తలిస్తే దైవమొకటి తలిచినట్లుగా జరిగినదే అనుకుంటూ అందరూ స్వర్గలోకానికి పరుగులు తీశారు. ఆ ప్రదేశము పట్ల కినుక వహించిన శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు. ప్రాణత్యాగము చేసి సర్వులకు మంచి చేసిన మన్మధుడు మరణించాడు. అందరూ ఒక ప్రక్క సంతోషములోనూ మరో ప్రక్క విషాదముతోనూ మునిగిపోయారు. రతీదేవి, వసంతుడు మాత్రము ఒంటరి అయిపోయారు. పెద్దలకిష్టం లేని కార్యములు చేస్తే పీడ కలుగుతుందని సామెత. అట్లే శివునికి ఇష్టం లేని పని చేసి మన్మధుడు భస్మమైపోయాడు. వైశాఖ పురాణము 12వ అధ్యాయము సమాప్తము. ఓం సహనావవతో సహనౌ భునక్తో సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.